రైట్, మాటైనా పాటన ఏపూరు సోమనకి పెట్టింది పేరు, కానీ ఒక్కసారి మనం మారోజు వీరన్న పేరు తీసుకున్నాం కాబట్టి బహుజన ఉద్యమాలన్నా తెలంగాణ ఉద్యమాలన్నా డెఫినెట్గా మారోజు వీరన్న గుర్తు చేసుకోవాల్సిందే. ఒకసారి నువ్వు పాడిన పాట మారోజు వీరన్న గురించి ఒక 2 లైన్లు మంచిగా గుర్తు చేసుకుని పాడుకుందాం. బహుజన విప్లవ కెరటం మారోజు వీరన్న, అనగారిన ప్రజల గుండె తరువే మాయ. సాయుధ పోరాటానికి దారులు వేసిన గడ్డ, సాయుధ పోరాటానికి దారులు వేసిన గడ్డ, కత్తులకు నెత్తురొద్దిన కొత్తగూడెము బిడ్డ, కత్తులకు నెత్తురొద్దిన కొత్తగూడెము గడ్డ, సురమ్మ రామలింగం ఆశల రూపానివై, సురమ్మ రామలింగం ఆశల రూపానివై, విద్యాబుద్ధులు నేర్చి ఉద్యమాల బాటబట్టి, విద్యాబుద్ధులు నేర్చి ఉద్యమాల బాటబట్టి, మార్క్స్ పూలే అంబేద్కర్ మహనీయుల దారిలోన, మరో పోరు నిర్మాణం సిద్ధాంతం రాసినాడు. బహుజన విప్లవ కెరటం మారోజు వీరన్న, అనగారిన ప్రజల గుండె తరువే మాయన్న. బహుజన విప్లవ కెరటం మారోజు వీరన్న, అనగారిన ప్రజల గుండె తరువే మాయన్న. ఇది వీరన్న గురించి నేను చెప్పినటువంటి పాట. ఆయన జీవిత చరిత్ర అంతా అందులో పొందుపరిచి రాశాను. ఆయన త్యాగాన్ని చెప్పాను. ఏ పాట చెప్పినా ఏ మాట చెప్పినా వీరన్న లైన్ లేకుండా, వీరన్న పాట లేకుండా నా పాట ఉండదు, రాదు. ఎందుకంటే ఆయన నాకు పునాది. గద్దరన్నను చూడకుండా దూరంగా ఉండి నేను శిశువునయ్యాను, కానీ వీరన్న గ్రామాల్లోకి వస్తే వీరన్న పాడుతుంటే మాట్లాడుతుంటే విన్నాను, నేను లైవ్లో చూశాను ఆ చిన్నతనంలో. నిజంగా అటువంటి వాళ్ళ చరిత్ర, అటువంటి వాళ్ళ యొక్క ప్రయాణం, ఆ ఉద్యమ స్ఫూర్తి మీ పాటల్లో నుంచి, అది ఎవరైనా కానివ్వండి, కళాకారుల పాటల నుంచి బయటకు రాకపోతే ఆ చరిత్ర అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు కానివ్వండి, ఒక ఎజెండాతో కార్పొరేటీకరణ ప్రభుత్వం అంతా కూడా, ఆ కార్పొరేటీకరణ ప్రభుత్వంలో వాళ్ళ చరిత్ర చెప్పుకోవడం వల్లే మన రకంగా కొంతమంది అంటే మనకి ఒకప్పుడు ఇట్లుండే, ఇటువంటి జీవితం అనుభవించడం అనేది గుర్తుపట్టాల్సి వస్తుంది. సో ఇటువంటి అమరులు ఎంతోమంది ఉన్నారు కదా. తెలంగాణ అమరుల గురించి కూడా మన పోరాటాలు ఉన్నాయి. ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో నీ నేపథ్యం, గద్దరన్నతో అసోసియేట్ అవ్వడం అన్నీ మాట్లాడదాం. ఒక్కసారి మనం డెఫినెట్గా అమరవీరులను గుర్తు చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి అమరవీరులను గుర్తు చేసుకుందాం అన్న. పాటకు సలామో, ఆటకు సలామో, మాటకు సలామో, ఉద్యమ పాటకు సలామో, పాటకు సలామో, ఆటకు సలామో, ఆటకు సలామో, ఉద్యమ పాటకు సలామో, ఏలకు సలామో, తెలంగాణకు సలామో, ఏలకు సలామో, తెలంగాణకు సలామో, ప్రజల కోసం ప్రాణమిచ్చిన వీరులకు సలామో, వీరవనితలకు సలామో, పాటకు సలామో, మాటకు సలామో, ఆటకు సలామో, ఉద్యమ పాటకు సలామో, చెమట చుక్కలని ఎదోర పోసి పోడుపోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను దోసుక తింటూ శిస్తుగట్టమని ఒక తీరపై కత్తులు దూసి కథనానికి సిద్ధమైన అమ్మలు సమ్మక్కకు సలామో, సారక్కకు సలామో, సమ్మక్కకు సలామో, సారక్కకు సలామో, సమ్మక్కకు సలామో, సారక్కకు సలామో, మొగలాయి రాజులతో యుద్ధం చేసి పడుగులనందరిని సిద్ధం చేసి గోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండను బాతి, బహుజన రాజ్యం జెండను బాతి, బహుజన రాజ్యం జెండను బాతి, స్వయం పాలన సైరను ఊది సామాజిక న్యాయం పంచిన పాపన్నకు సలామో, పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, మలక్కలను ఏకం చేసి రోకలి బండలు చేతుల బట్టి దొరభూస్వాములకెదురుగా నిలిచి భూమి భుక్తికై పోరును నడిపి ఆత్మగౌరవ పోరాటాలకు ఆయుధమెత్తిన వీరవనిత మన అమ్మకు సలామో, అమ్మకు సలామో.
మాటకు సలామో మాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో మాటకు సలామో ఉద్యమ బాటకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో నేలకు సలామో తెలంగాణకు సలామో ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన వీరులకు సలామో మాటకు సలామో మాటకు సలామో ఆహా! మాటకు సలామో మాటకు సలామో మాటకు సలామో జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం అంటే 60 ఏళ్ల చరిత్ర. ఒక్కరు గారు ఇద్దరు కాదు, కొన్ని వేలాది మంది మరణిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ తెలంగాణ రాష్ట్రం రోజు చాలా గర్వంగా తెలంగాణ కళాకారుడు అని కానీ తెలంగాణ రాష్ట్రం అని తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోగలుగుతున్నాం. వారందరికీ కూడా డెఫినెట్గా ఒక్కసారి మనం నివాళులు అర్పించాల్సిందే. జోహార్ తెలంగాణ మన వీరులకు. దాంట్లో ఏపూరు సోమన్ లాంటి వాళ్ళు కొన్ని వేలాది మంది ఉద్యమాలలో నిజంగా నాకు తెలిసి ఎన్నిసార్లు జైలుకు పోయిర్రో, ఎన్నిసార్లు తిండి తిప్పలు మాని స్టేజ్ల మీద ఎగిరిర్రో, ఇవన్నీ తలుచుకుంటే ఒక రకంగా మనకు ప్రత్యక్షంగా దాంట్లోకి వెళ్ళి అనుభవించిన వారు చూసిన వారు అడిగితే ఒక డైరెక్ట్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఒకసారి ఏపూరు సోమన్ అడుగుదాం. సోమన 60 ఏళ్ళ ఉద్యమం కదా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నువ్వు చెప్తున్నటువంటి మారోజు వీరన్న కానీ గద్దరన్న కానీ అందరూ కూడా ఇప్పటి నుంచో పోరాడుతున్న 60 ఏళ్ళ నుంచి అని అంటే దాదాపు ఉన్న దాంట్లో ఒక 10 మంది 20 మంది ఉన్న అప్పటి నుంచి పోరాడిన వాళ్ళు. సో తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే ఫస్ట్ నీకు గుర్తుకొచ్చేది ఏంటి? తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే నాకు గుర్తుకొచ్చేది అమరవీరుల త్యాగాలి. వారు మేము బతికున్నాం, ఇలా వారి గానాన్ని పాడుతున్నాం, వారి త్యాగాలను చెప్తున్నాం. వారి ప్రాణాలను గడ్డిపోచతో సమానంగా తృణప్రాయంగా వారి ప్రాణాలు అర్పించారు. తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చేది ఏంటి? ప్రాణాన్ని మించింది ఈ సృష్టిలో ఏముంది? ప్రాణాన్నే ఇచ్చారు. ఇక దాన్ని ఇంకా అంతకంటే ఏం చెప్పలేము ఒక మనిషి గురించి. అందువల్ల తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చేది చనిపోయిన అమరుల త్యాగాలు, వీధిన పడ్డ రోడ్డు మీద పడ్డ వారి కుటుంబాలు, వారి జీవితాలు. ఒక ఇంట్లో ఎదిగిన కొడుకు పోతే ఆ తల్లి బాధ తండ్రి బాధ ఏంటో అర్థమవుతుంది. ఇవాళ 1200 మందికి పైగా ఆ కుటుంబాల పరిస్థితి ఏంది, వారి రోదన ఏంది. అలాంటి విషయాలకు పరిష్కారం జరగాలి. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి. జరిగినప్పుడే వచ్చిన తెలంగాణకు అర్థం ఉంటుందని కూడా మేము అనేక పాటల రూపాల్లో పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల తెలంగాణ ఉద్యమంలో జనహోరు సంద్రమై ఎగిసాటి కరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని నా వజాగుతుంది కొత్త పోరాటతో వజుకుతుంది నా వజాగుతుంది కొడుక పోరాటతో వజుకుతుంది బిడ్డ పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ అట్లా తెలంగాణ పిలుపునిచ్చినటువంటి వాళ్ళం. గద్దరన్న నాయకత్వంలో 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ నేలంతా కూడా చనిపోవద్దు బిడ్డలారా అని చెప్పినటువంటి సందర్భం. పోరాడి సాధించుకుందాం తెలంగాణను తప్ప మనం చనిపోవద్దు అనేటువంటి సందర్భాన్ని చెప్పాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి అమరవీరుల త్యాగాలే కారణం. అమరవీరుల త్యాగాలను చూసి చలించిపోయిన సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి చారిత్రాత్మక అవసరాన్ని కూడా ప్రజల్లోకి చెప్పాల్సి. సోమన్న, ఇప్పుడు చరిత్రలలో జరిగినటువంటి అంశాలని కొన్ని సినిమాల రూపంలో, కొంతమంది వీడియోల రూపంలో, మీలాంటి వాళ్ళ ప్రసంగాల రూపంలో, మాలాంటి వాళ్ళ వార్తల రూపంలో అప్పుడప్పుడు ఒక శ్రీకాంతాచారి ఉదాహరణగా తీసుకుంటే చేతికి అందొచ్చిన కొడుకు ఒంటిపైన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మారిపోతూ ఉంటే, చర్మం అంతా కాలిపోతుంటే, దాదాపుగా 80% కాలిపోయిన చర్మాన్ని తీసుకొని ఆ తల్లి కళ్ళకు చూపించింది. ఆ తల్లి బాధ ఏందో నిజం అంటే అదొక ఎమోషన్, అది ప్రత్యక్షంగా చూసిన వారికి తప్ప తెలియదు. సో తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి ముందడుగు పడ్డది, తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి పాట ఆట ఉండేది, తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ఏ రకంగా అంటే అది ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక సభ పెట్టిందనంటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ సభ పెట్టిందంటే కళాకారులను పిలుచుకుంటారంటే వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. మంచిలు తాగడానికో, ఒక వేదికను, ఒక సభ, ఒక సమావేశం అని ఒక హంగామా ఉంటుంది. కానీ అప్పుడు వేదికలు ఎక్కడిది, ఎక్కడికి పోతే అక్కడ మనం కూర్చున్నదే వేదిక,
పాట పాడిందే సభ, ఎక్కడుంటే అక్కడనే కదా. సో అటువంటి సందర్భాలలో ఎటువంటి పోరాటం జరిగింది, నీ పాత్ర ఏంది, నీ పాత్రకు నువ్వే చెప్పు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరేం చేసిరు అనేది. దీంట్లో ఒక్కొక్కరి గురించి మనం డిఫైన్ చేసి మాట్లాడాల్సింది కాదు. తెలంగాణ సమిష్టిగా 4 కోట్ల మంది మొత్తం కూడా వాళ్ళు పోరాడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధన అయింది. కాబట్టి కళాకారుల పాత్ర గురించి ఏంటిది? అప్పుడు తెలంగాణ వచ్చిందని అంటేనే కళాకారులు, ఈరోజు కళాకారులు ఏడున్నారు? తెలంగాణ పోరాటం రగిలించడానికి కారణం కళాకారులు. తెలంగాణ ఉద్యమం ఇలా అన్యాయమైందని చెప్పింది పాటల రూపంలో. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ను ప్రజల్లోకి తీసుకుపోయింది పాట ద్వారా, మాట ద్వారా. అందువల్ల కళాకారుల పాత్ర అమోఘమైనది. ఆ కళాకారుల యొక్క పాటలు ప్రజా పోరాటాలు రగిలించిన తర్వాత అమరవీరులు విద్యార్థి వీరులు ముందుకొచ్చి మా ప్రాణం పోతరన్న ఈ రాష్ట్రం వస్తుందేమో, ప్రాణమన్న పోనీ కానీ మాకు రాష్ట్రమే కావాలని చెప్పి నినదించి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. అందువల్ల పాటతో మొదలైనటువంటి ఉద్యమం, పాటతో మొదలైనటువంటి ఈ ప్రారంభం ప్రజలను సమీకరించింది, పోరాటాల వైపు మళ్లించింది. కొంతమంది విద్యార్థులు నిరాశ నిస్పృహల్లో ఉండి చనిపోయారు. వాళ్ళు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసి చనిపోయారు. గడ్డి పరకతో సమానంగా వదిలేశారు. మేము పోయినా పర్వాలేదు, ఎదిగే భవిష్యత్ తరాలైనా మంచి బతకాలి అని వాళ్ళ ప్రాణాలు ఇచ్చారు. అట్లాంటి అమరుల త్యాగాలు వెలకట్టలేని వందల వేలాది సాంస్కృతిక సైన్యం తెలంగాణ గడ్డ మీద ఇప్పటికీ ఉన్నది. చాలామంది 550 మంది కళాకారులకు కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా కళాకారులందరినీ కూడా విస్మరించారు. అలాంటి వాళ్ళకు కూడా ఇవాళ అవకాశం రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాంటి కళాకారులు చాలామంది ఉద్యమాలు చేసి అలసిపోయినటువంటి వాళ్ళు, కొంతమంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిపోయి వయసు పైబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాపాలనలో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని కూడా మేము అనేకసార్లు ముఖ్యమంత్రి గారికి, ఇతర నాయకత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా నిండు సభలో కొన్ని సభల్లో చెప్పారు. వాళ్ళు శాసనమండలిలో కూడా వారు మాట్లాడారు. కళాకారులకు న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విశ్వాసం, నమ్మకం మాకుంది. ఆ కళాకారులందరినీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాం. ప్రజాపాలనలో భాగస్వామ్యం చేసి వారి జీవనోపాధి, వారికి వృత్తి కల్పిస్తూనే వారి హక్కులు, ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టుకుంటాం తప్ప ఎక్కడ కూడా వారికి భంగం కలిగే విధంగా ప్రజాపాలన చూడదనేది మా అభిప్రాయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.